హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ధన్యత క్యూటీ ఛానల్. ఈరోజు నేను ముంబై స్పెషల్ పావ్ బాజీని హోమ్ మేడ్గా మనము ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఇది ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా చాలా బాగుంటుందండి. ఇది మా ఇంట్లో ఉండేటువంటి అందరికీ ఫేవరెట్ డిష్ అండి. దీన్ని మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు కూడా చాలా ఈజీగా దీన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉండేటువంటి వెజిటబుల్స్తోనే మనము దీన్ని ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. మీరు కూడా దీన్ని ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్పెషల్ వెరైటీలు మీకు చాలాను నేను చూపిస్తూ ఉంటాను. ఇప్పుడు మీరు ఒక కుక్కర్ని తీసుకోండి. మనము ఫస్ట్ ఇక్కడ కాలీఫ్లవరు, క్యారెట్, పొటాటో, బీట్రూట్, బఠానీ, టమాటోస్ని నేను తీసుకున్నాను. ఇప్పుడు మనం ఆల్రెడీ తీసుకున్న కుక్కర్లోకి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి అన్ని వెజిటబుల్స్ని దీంట్లోకి వేసుకోవాలి. చూడండి, మనం డైలీ వెజిటబుల్స్ని అలాగే తింటూ ఉంటాం కదా. సమ్ టైమ్స్ ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే పిల్లలు, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా బాగా లైక్ చేస్తారండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా మనము వాటర్ని యాడ్ చేసుకోవాలి, అలాగే సాల్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు దీని అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనము ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ పైన పెట్టుకోవాలి. కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకుంటే ఈ వెజిటబుల్స్ అనేవి చాలా బాగా బాయిల్ అవుతాయి. చూడండి, ఇది నీట్గా ఇప్పుడు బాయిల్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి తీసుకొని నీట్గా ఇలాంటి ప్రెషర్తో నీట్గా ప్రెస్ చేసేయాలి. ఇది చాలా స్మూత్గా మనము ప్రెస్ అయ్యేంత వరకు దీన్ని ఇలాగే ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. చూడండి ఎంత నీట్గా మనకు ప్రెస్ అయిపోయిందో ఇదంతా. ఇప్పుడు మనము పోపుని రెడీ చేసుకోవాలి. దీనికోసము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం అందులో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్గా మనము దీంట్లోకి బటర్ని యాడ్ చేయాలి. బటర్ని ఇందులో యాడ్ చేస్తే మనం చేసే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీరాని యాడ్ చేసుకున్నాను. తర్వాత కరివేపాకుని వేసుకోవాలి. దీనంతటిని ఒకసారి మనము కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని వేసుకొని ఈ ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి గ్రీన్ చిల్లీస్ని కూడా ఇందులో వేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ని వేస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడు కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒకసారి మనము నీట్గా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపుని యాడ్ చేయాలి. ఇప్పుడు స్పైసీనెస్కు సరిపడే అంతగా మనము ఎంత కావాలో కారము దాన్ని బేస్ చేసుకొని వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ మిర్చి పౌడరు, 2 స్పూన్స్ ధనియా పౌడరు, అలాగే 2 స్పూన్స్ పావ్ బాజీ మసాలాని యాడ్ చేశాను. ఇప్పుడు కొద్దిగా మనం టేస్ట్కి సరిపడేంత సాల్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీని అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నటువంటి బాజీ మిశ్రమాన్ని తీసుకొని వచ్చి ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు దీని అంతటిని నీట్గా కలుపుకోవాలి. ఈ కర్రీలోకి మనము పావ్ బాజీ మసాలాను యాడ్ చేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఇలా ఒక లిడ్ పెట్టుకొని దీన్ని ఒక 5 మినిట్స్ బాగా బాయిల్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా బాయిల్ అయిపోయిందో ఇది. ఇలా చేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో అండి ఇది. ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా గీని యాడ్ చేసుకుందాము. గీ యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా ఇందులోకి నేను కొద్దిగా కొరియాండర్ని యాడ్ చేశాను. ఇప్పుడు దీనంతటిని మనం ఒకసారి కలుపుకునేస్తే చూడండి మన పావ్ బాజీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుందాము. దానిపైన కొద్దిగా బటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, బటర్ని ఇలా ప్యాన్ మొత్తము స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా కారం కోసం అని చెప్పి కారం పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మరి కొద్దిగా ఇందులోకి మనము కొరియాండర్ని వేసుకోవాలి.
చూడండి దీని అంతటిని మొత్తము ఇలా స్ప్రెడ్ చేసేసిన తర్వాత మన దగ్గర ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నటువంటి పావుని ఇందులో వేసుకొని చూడండి ఈ విధంగా మనము దీన్ని రోస్ట్ చేసుకోవాలి. ఇలానే రోస్ట్ చేస్తే దీనికి చాలా బాగుంటుందండి దీని టేస్ట్ అయితే. ఇలా కొద్దిసేపు మనం దీన్ని రోస్ట్ చేసుకోవాలి. మీరు డైరెక్ట్గా కూడా గీ వేసి కూడా దీన్ని రోస్ట్ చేసుకోవచ్చు, కానీ బటర్తో రోస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. చూడండి మన పావు బాజీ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందండి, నాకైతే చాలా బాగా నచ్చేసింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా ఉందో టేస్ట్ చేసిన తర్వాత నాకు కమెంట్స్ రూపంలో చెప్పండి. అలాగే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.